విఘ్నేశ్వరుడు అహంకారాన్ని అంగీకరించడు. తమను తాము వీరులు సూరులు అనుకునే వారిని గర్వం అణిచి నుగ్గు చేయటానికి ఏకదంతుడు వెనకాడడు. అంతేకాదు, అపశబ్దాల నుండి ముక్తం చేయడానికి గణపతి తత్వం మూలాలకు వ్యాపించే ఉంటుంది. ప్రపంచంలో కనిపించే ప్రతి రూపంలోనూ ఆయన ప్రతిరూపం ఉంటుంది. అందువల్ల ఆయన పార్వతీ తనయుడు. ఈ అనంత రూపంలోనూ సౌందర్యము, సౌష్ఠవము, సౌమ్యము అన్నీ వినాయక వైభవాలే. ప్రతి విజయంలోనూ వినాయకుని ముద్ర ఉంటుంది. ఆయనే నాట్యగణపతి, వేదగణపతి, నాదగణపతి, మహాగణపతి. గణపతిని ఆరాధించిన వారికి అన్నీ విజయాలే. ఓం గం గణపతయే నమః.